Telugu Desam party says we will boycott Republic. And I want to tell the Telugu Desam party that will only make us ask more questions and tough questions and have no impact on us. I want to tell the Telugu Desam party, I want to tell Chandrababu Naidu that please tell your minister to do his job. Ladies and gentlemen, the empty chair on my program represents the TDP, which has announced officially that it is banning the Republic Media Network because the Republic Media Network is asking wrong questions and blaming the Civil Aviation Minister. Welcome to VTV Prime. Indigo Vimanala Raddu అంశం మీద రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి పెట్టినటువంటి డిబేట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి అంశం మీద తెలుగుదేశం అధికార ప్రతినిధిగా దీపక్ రెడ్డి దాంట్లో ప్రస్తావించినటువంటి ఒక అంశం ఏదైతే ఉందో, ఇలా లోకేష్ గారు మానిటర్ చేస్తారని, దాని మీద అర్నాబ్ విరుచుకుపడ్డారు. లోకేష్ ఎవరు మానిటర్ చేయడానికి అది ఇదని ఈ అంశం, ఈ వివాదం చిలికి గాలివానయ్యి ఆఖరికి టీడీపీ వాళ్ళు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేశారు అంటూ తన డిబేట్లో ఒక ఖాళీ కుర్చీని చూపించి అర్నాబ్ గోస్వామి చెప్పటం, ఇవన్నీ కూడా చాలా పెద్ద వివాదం అయింది. ఈ వివాదం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ శ్రేణులకి అలాగే అధికార ప్రతినిధులకి పిలుపునిచ్చారు. లేదు, ఇంకా ఈ వివాదానికి ఎంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. అర్నాబ్ గోస్వామి అలాగే రిపబ్లిక్ టీవీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి కూడా ఒకంత ఫేవర్గా ఉండే టీవీ అది, ఛానల్ అది, అలాగే ఎన్డీఏకి బాగా మద్దతుగా ఉండే ఛానల్ కాబట్టి జాతీయ మీడియాతో పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చేట్టుగా మనం ఇటీవల ఒక వీడియో కూడా చేసుకోవడం జరిగింది. తాజాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికార ప్రతినిధులకి చాలా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారు. ఇలాంటి వాటిని వివాదం చేయకూడదు అని అధికార ప్రతినిధులకి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మీద ఈనాడులో ఒక కథనం వచ్చింది. అది ఏంటంటే, అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికార ప్రతినిధులకు చెప్పారు అని చెప్తున్న విషయాల మీద, కొన్ని అంశాల మీద రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు రాజకీయ పరిశీలకులు కూడా. అవేంటో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తన అధికార ప్రతినిధులకు చెప్పారు అని ఈనాడు రాసిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ఇండిగో విమానాల రద్దు అంశంపై రిపబ్లిక్ టీవీ ఛానల్లో అనవసరమైన వివాదం తెచ్చుకున్నాము అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అనేటువంటిది చెప్పారు. రిపబ్లిక్ టీవీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల ధోరణితో ఉంటుందని, అలాగే ఛానల్లో అలాంటి ఛానల్తో ఘర్షణాత్మక వైఖరి సరికాదన్నారు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈనాడులో వచ్చింది. వివాదం పెద్దదయ్యే వరకు తన దృష్టికి ఎందుకు తేలేదు అనేటువంటిది ఆగ్రహం వ్యక్తం చేశారని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా వాళ్ళు రాశారు. అయితే దీని మీద ఏమంటారంటే, ఇప్పుడు రాజకీయ పరిశీలకులు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైం గవర్నెన్స్ అని ఇలాంటి టెక్నాలజీ బేస్డ్గా చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇంత పెద్ద వివాదం ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది ఇప్పుడు విమర్శకులు రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్. అలాగే దీపక్ రెడ్డి మరింత కసరత్తు చేయాల్సింది డిబేట్కి వెళ్లే ముందు అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఈ తెలుగుదేశం అనుకూల మీడియాలో ఇలాంటి డిబేట్లు చేస్తూ లోకేష్ గారిని పోవటం, ఇలాంటివన్నీ కూడా మాట్లాడటం అలవాటు పడిపోయిన అధికార ప్రతినిధులు ఏ ఛానల్కి వెళ్ళినా కూడా అలాగే మాట్లాడతారు కదా. ఇక్కడ అసలు బేసికల్గా వాళ్ళ ట్రైనింగే ఆ అనుకూల మీడియాలో ఇలాంటి ట్రైనింగ్ అవుతున్నట్టుగా ఉంటుంది కదా అనేటువంటిది విమర్శకుల రేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్. అలాగే అర్నాబ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అందరితో ముగించాల్సిందే అని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పారు. యాక్చువల్గా అర్నాబ్ అయితే ఆ వ్యాఖ్యలతో ముగించేశాడు, కానీ అనుకూల ఛానళ్లే దాన్ని, ఆ విషయాన్ని గోరంతలు కొండంతలు చేశాయి అని చెప్పేసి ఇప్పుడు విమర్శకులు మాట్లాడుతున్నారు. ఛానల్ని బహిష్కరిస్తున్నామని ఎవరు చెప్పకపోయినా అలాంటి అభిప్రాయం కలిగింది, పరిస్థితి అంతదాకా ఎందుకు తెచ్చారు అని కూడా హితవు పలికారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, ఇంకా నేను ప్రతి అడుగు ఆచితూచి వేస్తుంటే కొందరు అధికార ప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుంది కదా అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కూడా ఈనాడులో రాశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం ఎంత తప్పో, అధికార పక్షంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడటం కూడా తప్పే అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా రాశారు. అయితే దీని గురించి విమర్శకులు ఏమంటారంటే, ప్రతిపక్షంలో మరి ఏదైనా మాట్లాడచ్చా? ఉదాహరణకి అప్పుడు సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడీకే అంటాం, పట్టాభి అని ఆయన సైకో అంటాం, ఇలాంటివన్నీ ఓకేనా అనేటువంటిది కూడా రేజ్ అవుతున్న క్వశ్చన్. టీవీ చర్చలకి, విలేకరుల సమావేశాలకి వెళ్ళినప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రాశారు. పార్టీ లైను, ప్రభుత్వ విధానాలపై అధికార ప్రతినిధులకు మార్గదర్శనం చేయడంలో వైఫల్యం కల్పిస్తోందని అన్నారు. అంటే ఈ మార్గదర్శనం అసలు ఎక్కడి నుంచి జరుగుతుందని అంటే అనుకూల మీడియా నుంచే జరుగుతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు విమర్శకుల అభిప్రాయం. పార్టీ నాలెడ్జ్ సెంటర్ బ్యాక్ ఆఫీస్ సమర్థంగా పనిచేయట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనేటువంటిది ఇంకో ఇది.
ప్రధాని ఒక మాట చెప్తే దాన్ని భాజపా శ్రేణులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తీసుకెళ్తాయి అన్నారు అని కూడా చంద్రబాబు నాయుడు గారు తన అధికార ప్రతినిధులకు చెప్పినట్టుగా ఈనాడు రాసింది. అయితే ఇటీవల తాజాగా మళ్ళీ ప్రధాని మోడీ గారు తన యొక్క ఎంపీలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ ఎంపీలు కానీ ఎన్డీఏ ఎంపీలకి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకి సరిగ్గా సమర్థవంతంగా కౌంటర్ చేయలేకపోతున్నారు అని తన ఎంపీలకు చెప్పినట్టుగా మరి ప్రధానమంత్రి గారు తాజాగా చెప్పినట్టుగా ఒక సమాచారం ఉంది. సో ఇలా మొత్తం మీద ఏంటంటే ఈ వివాదానికి, అర్నాబ్ గోస్వామి వివాదంలో కొంచెం డ్యామేజ్ బాగా జరిగింది పార్టీకి. సో ఆ డ్యామేజ్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన అధికార ప్రతినిధులు, పార్టీ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి సూచనలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్ అవుట్ చేస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే. కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈస్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్.